ఆలోచించు. ఆపద వచ్చిందంటే ఆలోచించు. ఈ కాస్త ఆపదకే ఇంత సతమతమైపోతున్నానే, ఈ కొంచెం ఇబ్బందికే ఇంత తల్లడిల్లిపోతున్నానే, మరి శాశ్వత కాలం ఇంతకంటే భయంకరమైన ఇబ్బంది మరణం తర్వాత ఉంటే నా పరిస్థితి ఏంటి? ఈ ఆలోచన రావద్దా? మన కరోనాలో విలవిల్లాడిపోయారు అందరూ. ఇంట్లో నుంచి గడప దాటడానికి వీలు లేదు. సరుకులు అయిపోయినా సరే, ఉన్నా సరే, ఉన్నవాడితోనే సరిపెట్టుకున్నారు. ఎంతోమంది చనిపోయారు ఆకలికి తట్టుకోలేక. ఈ కొంచెం సమస్యకే ఇంత తల్లడిల్లిపోతే శాశ్వత కాలం ఇరుకులు, ఇబ్బందులు, బాధ, భయంకరమైన బాధలో ఉండాలంటే పరిస్థితి ఎలా ఉంటుందనే ఆలోచన మనకు రావటానికి దేవుడు సుఖ దుఃఖాలను భూమి మీద పెట్టాడు. ఇవి రెండిట్లో ఎవరు కోరుకున్నా సుఖం కావాలి శాశ్వత కాలం అని కోరుకుంటారు, కానీ దానికి తగ్గట్టుగా బ్రతకరు, దానికి తగ్గట్టుగా బ్రతకలే.